బెండకాయ కూరని పాలు పోసి వండితే ఎలా ఉంటుందో మీరే చూడండి. అల్లం వెల్లుల్లి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయలను ఈ షేప్లో కట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి, చూడడానికి బాగుంటాయి అనమాట. స్టవ్ మీద కడాయిలో నూనె వేసి వేడి చేసిన తర్వాత కొంచెం సోంపు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి ఇంగువ వేసి ఫ్రై చేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం పసుపు కూడా వేసి కొంచెం సేపు కలిపేసి మూత పెట్టేసుకుంటే జిగురు అనేది లేకుండా బాగా వేగిపోతాయి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి సరిపడినంత కారం అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి అంతా కలిపేసి ఆనియన్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కూడా పోసుకుని సరిపడినంత సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి గరం మసాలా వేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికిపోయిన తర్వాత పైన ఒక అరకప్పు వరకు పాలు పోసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే టేస్టీగా బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మరి.